హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకునేది వీడియోలో చూపిస్తాను. ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీని కరెక్ట్ కొలతలతో చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకునేది వీడియోలో చూసేద్దాము. ముందుగా చూడండి, ఉల్లిపాయలను అయితే ఇలా నిలువుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని దీన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని 1/2 kg చికెన్ని వేసుకుంటున్నాను. బాగా వాష్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకోండి. 3-4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు, అలాగే ఒక 1/2 కప్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ని అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా మసాలా స్పైసెస్ని వేసుకున్న తర్వాత చికెన్కి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకోండి. ఇందులోకి వాటర్ని వేసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే మసాలా స్పైసెస్ను కూడా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టి వీటిని బాగా మరిగించుకోవాలి. చూడండి, మనకి ఇలా బాగా మరుగుతున్నప్పుడు నేను బాస్మతి రైస్ని అయితే 1/2 అవర్ వరకు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ని అయితే ఇందులోకి వేసుకొని 50% ఉడికేంత వరకు బాగా ఉడికించుకోండి. మనము ఈ 50% ఉడికేలోపు ఒక కుక్కర్ని అయితే తీసుకొని అందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 5 to 10 minutes పాటు దీన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఒక 10% ఉడికింటుంది. అప్పుడు మనము 50% పాటు ఉడికించుకున్న రైస్ని అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు, అలాగే 1/2 నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోండి. మనకి నచ్చిన ఫుడ్ కలర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టేసి ఏదైనా బరువుగా ఉండేదాన్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని 20 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 minutes తర్వాత చూడండి, ప్లేట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా మొత్తం అయితే రైస్ని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీని మనము రెస్టారెంట్లో ఉండే విధంగా అయితే చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.